హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యూజర్స్, అలాగే ఎయిర్టెల్ ఫైబర్ యూజర్స్ అండ్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను 6 months వరకు కూడాను గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ వచ్చేస్తే మనకి ఆల్మోస్ట్ 2 weeks అయితే అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడాను దీనిపైన వీడియో చేయమని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు దీనిపైన ఎలాబరేట్ గా వీడియో చేసి అసలు ఈ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చా లేదా, ఇది ఒక ట్రాపా ఏంటనేది డీటెయిల్డ్గా చెప్తాను. ఎందుకంటే ఇది మనకి 6 months వరకు కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఈ 6 months తర్వాత వాట్ నెక్స్ట్? సో ఇవన్నీ కూడాను ఈ వీడియోలో టోటల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మింత్రా, ఏజియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లా ట్రస్టెడ్ వెబ్సైట్లో వచ్చే మంచి మంచి లూట్ డీల్స్ అన్నీ కూడాను ఒకే దగ్గర యాక్సెస్ చేయాలి అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి లూట్ డీల్స్ వచ్చిన వెంటనే మన టీం మెంబర్స్ అందరూ కూడాను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా మంచి మంచి లూట్ డీల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ గూగుల్ వన్ ఆఫర్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇది మనకి 6 months వరకు కూడాను 100 GB క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 100 GB క్లౌడ్ స్టోరేజ్ని మీరు ఏదైతే మీ మెయిల్ ఐడి ఉంటుందో ఈ మెయిల్ ఐడితో కనుక లింక్ చేసుకున్నట్లయితే జీమెయిల్లో కూడా యాక్సెస్ ఉంటుంది, గూగుల్ డాక్యుమెంట్స్లో యాక్సెస్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్లో ఉంటుంది అండ్ అలాగే గూగుల్ ఫొటోస్లో కూడాను మీకు 100 GB వరకు కూడాను యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మనకి ఇది 6 months ఉంటుందో ఈ 6 months తర్వాత మనకి దీని యొక్క కాస్ట్ అనేది రెగ్యులర్గా అయితే మనకి 130 రూపీస్ ఉంటుంది. బట్ ఎయిర్టెల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 125 రూపీస్ పర్ మంత్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది అనేది ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇప్పుడు ఎయిర్టెల్ ఫైబర్లో కానీ లేదంటే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్లో కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోస్ట్ పెయిడ్ కనెక్షన్సే కాబట్టి వన్స్ ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడే ఇది మీకు మీ బిల్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే మీకు 6 months కంప్లీట్ అయిపోతుందో ఈ 6 months కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏదైతే నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అవుతుందో ఆ బిల్ ఆటోమేటిక్గా ఇది యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 700 రూపీస్ ఎవ్రీ మంత్ కూడాను బిల్ పే చేస్తున్నారు అనుకున్నట్లయితే ఆ తర్వాత మంత్ నుంచి కూడాను 825 రూపీస్ అంటే దీనికి ఎక్స్ట్రా 125 రూపీస్ యాడ్ అయ్యి మీ యొక్క బిల్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ 6 months యూజ్ చేసి తర్వాత కనుక మీకు ఈ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు అనుకున్నట్లయితే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ అలా కనుక పే చేయలేదు అనుకున్నట్లయితే మీ యొక్క అకౌంట్లో ఏదైతే డేటా ఉందో ఈ డేటా అంతా కూడాను బ్లాక్ అవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్గా మనకి 15 GB వరకు కూడాను క్లౌడ్ స్టోరేజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది జీమెయిల్ కావచ్చు లేదంటే ఫొటోస్ కావచ్చు ఇవన్నీ కూడాను. వన్స్ మీరు ఎప్పుడైతే ఈ 15 GB కంటే ఎక్కువ యూజ్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ స్టోరేజ్ అనేది మీకు ఆటోమేటిక్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు కొత్తగా వచ్చే మెయిల్స్ అనేవి రావు అండ్ అలాగే కొత్తగా ఏమైనా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలన్నా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా బ్యాకప్ చేసుకోవాలన్నా లేదంటే గూగుల్ డ్రైవ్లో ఏదైనా అప్లోడ్ చేసుకోవాలన్నా సరే అప్పుడు అవ్వదనే చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఉన్న డేటాని మీరు ఎంతవరకు మనకి అక్కడ క్లౌడ్ స్టోరేజ్లో ఉంటుందని చూసుకున్నట్లయితే 2 years వరకు కూడాను మన స్టోరేజ్ అనేది అట్లానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 2 years తర్వాత కూడాను మీరు ఇలానే మీరు రీఛార్జ్ చేయకుండా లేదంటే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోలేనట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఏదైతే అప్లోడెడ్ డేటా ఉంటుంది కదా ఈ డేటా అంతా కూడాను డిలీట్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ గూగుల్ వన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇవి సెలెక్టెడ్గా కొన్ని ప్లాన్స్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. మనకి ఫైబర్లో కానీ ఎయిర్ ఫైబర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే నేను చెప్తాను అండ్ అలాగే మొబైల్ యూజర్స్ వచ్చేసరికి మొబైల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో మనకి 499 ప్లాన్ ఉంటుంది కదా ఈ 499 ప్లాన్లో మనకు ఆటోమేటిక్గా గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. దీంట్లో అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేతో పాటు 22 OTT అప్లికేషన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 599 ప్లాన్, ఈ 599 ప్లాన్ అనేది అన్ని ఏరియాస్లో అవైలబుల్గా లేదు, కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మాత్రం ఈ 599 ప్లాన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకి 30 MB స్పీడ్తో మనకి డేటా అనేది వస్తుంది అండ్ అలాగే ఇందులో కూడా మనకి గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే మనకి 699 ప్లాన్లో కూడా గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇందులో ఏంటంటే 599కి 699కి మనకి ఒక 10 MB స్పీడ్ అనేది 699లో ఎక్స్ట్రా వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే 799లో మనకి ఓన్లీ 100 MB స్పీడ్తో డేటా వస్తుంది. ఇందులో మనకి ఎటువంటి OTT సబ్స్క్రిప్షన్ అనేది రాదు, బట్ ఈ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే 899 ప్లాన్లో కూడా మనకు వస్తుంది. అండ్ అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్లాన్స్ అన్నింటిలో కూడా ఉన్నాయి అంటే 999 ప్లాన్లో అలాగే 1199, 1599 అండ్ అలాగే 3999 అంటే 3999 ప్లాన్లో కూడాను మనకి ఈ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఏ ప్లాన్స్లో వస్తుంది అండ్ అలాగే మనకి ఎలా ఉంటుంది అనేది చెప్పాను కదా. బట్ దీనివల్ల మెయిన్గా చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వన్స్ మీరు ఇప్పుడైతే
ఫ్రీగా 6 మంత్స్ వరకు అయితే యూజ్ చేస్తారు. బట్ ఈ 6 మంత్స్ తర్వాత మనకు ఆ ఫోటోస్ ఇంపార్టెన్స్ అవ్వచ్చు, లేదంటే అవి మెయిన్ ఫైల్స్ గాని అవ్వచ్చు, లేదంటే మీ జీమెయిల్ అకౌంట్‌ని మార్చుకోలేరు కదా! మీ జీమెయిల్ అకౌంట్‌కి మెయిల్స్ రావాలన్నా సరే మీరు కంపల్సరీగా ఎవ్రీ మంత్ కూడాను ₹125 గనక పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎయిర్‌టెల్ నుంచి ఎగ్జిస్ట్ అయినట్లయితే ఇదే అమౌంట్ మనకి ₹130 అయితే పర్ మంత్ ఉంటుంది. సో, ఎయిర్‌టెల్ ఉన్న వాళ్ళకి ఒక ₹5 బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే జియో వాళ్ళది గాని, ఎయిర్‌టెల్ వాళ్ళది ఏంటంటే ఇనీషియల్‌గా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే అలవాటు చేస్తారు. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి వీళ్ళైతే వీళ్ళ సబ్స్క్రిప్షన్‌ని మనతోనే కొనిపిస్తారని చెప్పుకోవచ్చు. ప్రీవియస్‌గా మనకి యూట్యూబ్ ప్రీమియం గూడాను ఇట్లానే మనకి జియో వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఎప్పుడైతే మనకి యూట్యూబ్ ప్రీమియం మనం అలవాటు పడతామో, అలవాటు పడ్డాక ఆఫ్టర్ మనం పే చేయాల్సిందే. కంపల్సరీగా మీరు ₹130 గాని లేదంటే ₹150 నాకు తెలిసి ₹130 ఎంతో ఉంటుంది. ఈ ₹130 పే చేసినట్లయితే మీకు ఎటువంటి యాడ్స్ లేకుండా మనకి యూట్యూబ్ అనేది ప్లే అవుతుంది. సో, వన్స్ మీరు ఎప్పుడైనా సరే ఈ యాడ్స్ రాకుండా యూట్యూబ్‌కి ఎప్పుడైతే అలవాటు పడతారో దెన్ ఆఫ్టర్ మీరు కంపల్సరీగా కూడాను ఆ అమౌంట్ అయితే చాలా మంది పే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో, ఇదే విధంగా వీళ్ళు 6 మంత్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే మనకి 100 జీబీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ మనం అయితే కంపల్సరీగా అమౌంట్స్ అయితే పే చేసుకోవాలి. వన్స్ మీరు ఎప్పుడైతే ఈ 6 మంత్స్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు కంపల్సరీగా మీరైతే ఆలోచించండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీరు కూడా యూజ్ చేస్తారనుకున్నట్లయితే ఈ 6 మంత్స్ ప్లాన్ కూడాను యాక్టివేట్ చేసుకోండి. అదర్‌వైజ్ దీన్ని స్కిప్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. సో, ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.